రాష్ట్రాభివృద్ధికి కూటమి విజయం అవసరమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డులో అప్పుగారు వద్ద టీడీపీ కార్పొరేటర్ గొలగాని మంగవేణితో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి డాన్స్ వేశారు. ఈ ఎన్నికలలో లోక్సభతో పాటు శాసనసభ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి జూన్ 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. మందు, బిర్యానీ, టోకెన్లు, చీరలు, స్వీట్లు పంచడం వల్ల ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు తమ సొంత ఖర్చుతో తూర్పు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎంత డబ్బులు ఇచ్చినా తనకు వచ్చిన ప్రజాదరణ తన ప్రత్యర్థికి ఉండదని స్పష్టం చేశారు. వెలగపూడి పర్యటనలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు 18వ డివిజన్ అప్పుగారు ప్రాంతంలో 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి పోలారావు గారు, బీజేపీ నాయకురాలు ఉమ్మిడి సుజాత గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని, అదే రకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు వచ్చుద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు తిరిగినప్పుడు మీరందరూ కూడా చూశారు, చాలా బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ కూటమి జూన్ 4వ తారీఖున విజయ. ఈరోజు 18వ వార్డులో చిన్న పండగ వాతావరణం అయితే నెలకొంది. మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు 18వ వార్డుకు చేరుకొని ఎమ్మెల్యే గారికి స్వాగతం పలకడం జరిగింది. భారీ ఎత్తుగా జనాలు కూడా రావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. మా ప్రభుత్వం మళ్ళీ వస్తుందని మేము నమ్ముతున్నాం.